పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. నెల రోజుల పైగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్దం జరుగుతూనే ఉంది. యుద్దం కారణంగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరాన్లోని అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా దృష్టి పెట్టింది. న్యూక్లియర్ సంబంధించి ఐరన్ మరింత బలపడకుండా అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ త్వరగా ఒప్పందం చేసుకోవాలని, హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని కీలక హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యుఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న కారణంగా ఏప్రిల్ 2026 నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ అధికారిక ప్రకటన చేసింది. లీటర్ పెట్రోల్ పై 2 దినార్లు పెంచనున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో చమురు ధరలు $115 నుండి $120 ఒక్కో బ్యారెల్ ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. డీజిల్ ధరలు కూడా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం యుఏఈలో పెరిగిన ఈ ధరలు ప్రపంచ మార్కెట్ తీరును అద్దం పడుతున్నాయి. ఇక యుఏఈలో పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 2వ నెలలో ప్రవేశించడం జరిగింది. మరింతగా ఈ యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వ దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన చర్చలు మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వైరం ఉన్నప్పటికీ అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారు అనే విషయంలో కూడా అమెరికాపై అనేక అపోహలు ఉన్నప్పటికీ అమెరికా లక్ష్యం వేరు. ప్రపంచంలోని అగ్రరాజ్యమైన అమెరికా ఇరాన్పై టార్గెట్ చేయడం వెనుక అణు సామర్థ్యాన్ని తగ్గించుకోవడం అనే ఒక ప్రబలమైన కారణం ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్తో సమీప భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా అమెరికా మిత్ర దేశాలకు ముప్పు ఉంటుందనే అనుమానం అగ్రదేశంలో లేకపోలేదు. ఈ క్రమంలోనే ఈ యుద్ధాన్ని ఒక అవకాశంగా వాడుకొని ఇదొక మంచి ఛాన్స్ అని, మంచి తరుణం అని, అందువల్లనే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా, ముఖ్యంగా అణు సామర్థ్యాన్ని ఇరాన్కు తగ్గించడం ఒక టార్గెట్గా చేసుకొని అమెరికా యుద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా జాతి ప్రజానీకానికి కూడా ఒక సందేశం అయితే ఇచ్చారు. వ్యూహాత్మకంగా యుద్ధం జరుగుతుందని, దీన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని, ఈ విషయంలో నెగిటివ్ ప్రచారాలని చేయవద్దని, సైన్యం ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. వాస్తవానికి ఇరాన్ తొలుత యుద్ధం ప్రారంభమైనప్పుడు పెద్ద సీరియస్గా తీసుకొని అమెరికా మాత్రం ఈ 2 దేశాలకు కూడా, ముఖ్యంగా నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షులకు మాత్రం ఇరాన్ దేశం తమ దేశ అధినేత ఆయతుల్లా ఖొమైనీ కోల్పోయినప్పటికీ కూడా కొరకరైపోయేగా మారింది. ప్రతిదాడులను ముమ్మరం చేసింది. పెను సవాళ్ళను కూడా విసురుతుంది. దీనికి కూడా ఇరాన్ కూడా కొన్ని మిత్ర దేశాలు కూడా, గల్ఫ్ దేశాలు కూడా కొన్ని సపోర్ట్గా నిలవడంతో ఆయుధ సంపత్తిని, సామగ్రిని సరఫరా చేస్తున్న క్రమంలోనే మరింతగా పుంజుకుంటూ దాడులను ముమ్మరం చేస్తుంది. బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. డ్రోన్లను పరంపరగా తాము ఏమాత్రం వెనకాడేది లేదని కూడా ఇస్మాయిల్ స్పష్టం చేశారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్పై ముఖ్యంగా స్వదేశంలో అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, అంటే పరిపాలన విధానంలో వ్యతిరేకంగా కావచ్చు, ఇరాన్పై యుద్ధం వంటి చర్యల వల్ల అమెరికాలోని 58 రాష్ట్రాల్లో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఫలితంగానే దేశ విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రంప్ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్న క్రమంలోనే ఆయన ఈరోజు అమెరికా జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగించడం జరిగింది. యుద్ధాన్ని దాల్చిన పరిస్థితులు, యుద్ధ లక్ష్యాలు కావచ్చు, దీంట్లో సుదీర్ఘమైన, అంటే భవిష్యత్తు లబ్ధితో కూడిన అనేక అంశాలని ఆయన తన ఉపన్యాసంలో స్పృశించడం కూడా జరిగింది. దీంట్లో దేశ ప్రజలు కూడా పూర్తిగా తమకు సహకరించాలని, దేశ ప్రయోజనాల కోసమే ఈ యుద్ధం జరుగుతుంది తప్ప సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం కాదని, సైన్యానికి దేశభక్తి కలిగిన వారికి ఊతంగా సపోర్టుగా దేశ ప్రజలు నిలవాలని కూడా ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.